లోకంలో దేవుని యందు ధనవంతుడు కాక లోకములో ధనవంతుడు కావాలనుకున్నటువంటి ఆస్తిపరుడు కావాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఒక సందర్భం ఇక్కడ జరుగుతుంది. ఒకడు వచ్చాడు, అంటే వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తి విషయమై చిన్న డిస్ప్యూట్ జరుగుతుంది, అంటే గొడవ జరుగుతుంది. దానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒకడు వచ్చి అడుగుతున్నాడంట. 12వ అధ్యాయము 13 నుంచి ఉన్నటువంటి వచనాలు. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, నీ మీద తీర్పనిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పాను. నా సహోదరుడితో చెప్పుమంటున్నాడు, మన పిత్రార్జితాన్ని పంచిపెట్టమని చెప్పి, అంటే ఒక ఆస్తి తగాదా విషయమై మా సహోదరుడికి వచ్చి చెప్పమని చెప్తున్నాడు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరి సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అంటున్నాడు అక్కడ. దీన్ని పట్టుకుని మనము మన తండ్రి ఆస్తినిస్తే మంచోడు, ఆస్తినివ్వకపోతే మంచోడు కాదు, భూ సంబంధమైన ఆస్తినిస్తే మంచోడు లేకపోతే కాదు అన్న సంగతి మనకు అక్కడ ఆ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ వాక్యము సత్యము ఎరిగినవాడు, ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం, యేసుక్రీస్తు వారు ఆస్తి విషయమై చెప్పినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, ఒక సహోదరులకి ఇద్దరికి జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాలో వచ్చి మాకు ఏం చేయమంటున్నాడు? పరిష్కరించమంటున్నాడు. నేను పరిష్కరించడానికి నన్ను ఎవరు నియమించారు అని యేసుక్రీస్తు వారు అని ఆయన ఏం చెప్తున్నాడంటే 15వ వచనం, 12వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక, లోభమునకు ఆస్తులకు అవకాశం ఇవ్వక, గొడవలు పడటానికి ఆస్తుల విషయమై జాగ్రత్త పడుడి. వచ్చినటువంటి శిష్యులకే కానీ జనాలకే కానీ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వారి జీవానికి మూలం కాదు. ఒకని కలిమి విస్తరించడం అది జీవానికి మూలం కాదు. యేసుక్రీస్తు వారు చెప్తుంది, మనం నమ్ముకునే యేసుక్రీస్తు వారే ప్రతి ఆదివారం ప్రతిరోజు ఉపవాసాలుండి, నాకు కోట్లు కావాలి, సూట్లు కావాలి, మేడలు కావాలి, జనాలు కావాలి అని అడుగుతున్నావే, ఆ యేసుక్రీస్తే. కానీ ఆ యేసుక్రీస్తు వినిపించుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. అదే మీరు అడుగుతున్నారు, కానీ ఆయనే చెప్తున్నాడు, నాకు ఫలాంది కావాలి, అది కావాలి, ఈ కావాలి, భూ సంబంధమైన విషయాలు అన్నీ కూడా అడుగుతున్నారే. ఇక్కడ సహోదరులిద్దరు ఆస్తిని పంచమని అడుగుతున్నారే. ఈ విషయాలన్నీ కూడా, ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరి ఆస్తి రావటం వల్ల, ఈ అన్నదమ్ములకి ఆస్తులు రావటం వల్ల వాళ్ళు జీవించగలము అనుకుంటున్నారు వాళ్ళు. మీరు ఇటువంటి వాటికి మీరు ఎడమీయమాకండి, జాగ్రత్తగా ఉండండి. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవానికి మూలం కాదది. ఆ ఆస్తిని జక్కయ్య ఏ విధంగా అయినటువంటి ఆ 4 అంతలు పనిచేశాడో, అలాగే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము చేసినటువంటి త్యాగాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము ఏదైతే విశ్వాసానికి ఆధారం లేకుండా విశ్వాసం కలిగి నమ్మాడో, అలాగే ఆధారం యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, ఇంకా యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానం జరగక ముందే ఈ యొక్క జక్కయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక అబ్రహాము కుమారుడు కనబడుతున్నాడు. రాబోయే యేసుక్రీస్తు వారి యొక్క జరుగుతున్నటువంటి ఆయన కార్యాలు ఏంటంటే, ఆయన చేయబోతుంది ఏంటంటే, ఉపవాసం, శరీర ఉపవాసం ప్రాముఖ్యం కాదు, ఆత్మీయ ఉపవాసం ప్రాముఖ్యము అని ఆయన ఏ విధమైనటువంటి మత్తయి సువార్తలో చెప్పాడో
ఆ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పొయ్యిమాకండి అని, అలాగే ఆ మేనిఫెస్టోని, ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క అడుగు జాడలను నేర్పుతున్నాడో, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ఆస్తుల విషయమై ఏ విధమైనటువంటి అవేర్నెస్తో ఉండాలో అన్నది ఇక్కడ రాస్తున్నాడు. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. కానీ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఏమనుకుంటున్నారంటే, మా పిత్రార్జితం మాకు పంచితేనే మేము బతకగలము, మా పిల్లలకు అది మేము ఇవ్వగలము, అది ఇస్తేనే మేము బ్రతుకుతామని చెప్పి వారు అంటుంటే, అలాగే సామెతల గ్రంథంలో కూడా మంచి తండ్రి తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును అన్న విషయం ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న క్రొత్త నిబంధన విశ్వాసులైనటువంటి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. కాబట్టి లోభానికి మీరు ఎడమ ఇవ్వకుండా జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త పడుడి. ఈ లోకంలో అనారోగ్య సమస్య ఉంటే జాగ్రత్త పడమంటారు, అప్పుల్లో ఉంటే జాగ్రత్త పడమంటారు, లేకపోతే ఈ రకరకాల విషయాల్లో శారీరక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడమని చెప్పి పదే పదే జాగ్రత్తలు చెబుతారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలై దేవుని రాజ్యంలో చేర్చబడినా పర్లేదు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి లోభానికి ఎడమివ్వకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త అన్నది దీంట్లో చూసుకోవాలి. దుర్బోధకులు, అబద్ధ బోధకులు అబద్ధధనం కోసం, విస్తారటువంటి అతిశయించడం కోసం, అబద్ధధనాన్ని సంపాదించి లోకంలో ఘనంగా బ్రతకడం కోసం, నా సంఘమే గొప్పదే, నేనే గొప్ప పాస్టర్ అని నిరూపించుకోవడం కోసం వారు చేస్తున్నటువంటి బలత్కారము, అంటే బలత్కారంగా దేవుని దగ్గర నుంచి ఆస్తులను సంపాదించుకున్నటువంటి వారు ఈ యొక్క జాగ్రత్తలు, లోక జాగ్రత్తలు వీరికి బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ఏ విధమైనటువంటి లోపానికి ఎడమీయకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకరి కలిమి విస్తరించడం వాని జీవానికి ఎట్టి పరిస్థితుల్లో మూలం కాదది. అది కాదు, మూలం కాదు, ఆస్తి కాదు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అయితే ఒక మంచి తండ్రి ఎవరు? యెహోవా దేవుడు మన తండ్రి. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదే యేసుక్రీస్తు వారిని మనం అన్నగా, స్నేహితుడిగా, తండ్రిగా మనం భావిస్తాం. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి, మన బైబిల్లోనే ఉన్నాయి. మనం వెంబడించే యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఇవి. ఈ ఆస్తులను విస్తరించడం వల్ల జీవానికి మూలం కాదది. కానీ నేడు దుర్బోధన ఏం చెప్తున్నాయంటే, మంచి తండ్రి మంచి చర్చి ఇస్తాడు, మంచి పొలాలు ఇస్తాడు, మంచి గృహాలు ఇస్తాడు, మంచి ఆస్తులు ఇస్తాడని చెప్పి దుర్బోధకులు దురాలోచనతోటి వారు తండ్రులను ప్రేమిస్తూ వారు భూ సంబంధమైనవి ఇచ్చిన వాటిని చూసి వారు ఆనందపడుతున్నారు. కానీ నిజమైనటువంటిది ఏదైతే ఉందో, జీవానికి మూలమైన ఉన్నది ఏమైతే ఉన్నదో అది నేను ఇస్తున్నాను. జీవాహారాన్ని నేను ఇస్తున్నాను. జీవించడానికి మీరు జీవించాలంటే ఈ విధమైనటువంటి కొట్టుకునే స్థితి రాదు మీకు. ఆస్తులు లేవండి, ఇద్దరు అన్నదమ్ములకి ఆస్తులు లేవు. ఏం లేనప్పుడు ఇంకెందుకు కొట్టుకోవటం? ఆస్తులు లేనప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఒక పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకడు ఇస్తున్నాడు, ఒకడు ఇవ్వట్లేదు. ఎప్పటికైనా ఆస్తి ఉన్నవాడి పరిస్థితి ఇదే. అన్నదమ్ములకి ఆస్తి చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య బాండింగ్ని తప్పిస్తుంది. కాబట్టి ఆస్తులను కాదు ఇవ్వాల్సింది, క్రీస్తుని ఇవ్వమని క్రీస్తు వారు స్వయాన చెప్తున్నాడు ఇక్కడ. అయితే మీ ఇష్టం అది. మీ తండ్రి ఆస్తి ఇచ్చాడని నువ్వు సంతోషిస్తున్నావా, లేకపోతే క్రీస్తుని ఇస్తున్నాడని సంతోషిస్తున్నావా అనేది కంపల్సరిగా చూడాలి. క్రీస్తుని నీకు ఇచ్చినట్లయితే ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని భూమి మీద చేశాడో, ఈ ప్రాంతంలో ఉన్నాడో, ఈ భూమి మీద మనకలాగా శరీరాన్ని ధరించి జయించి చూపించాడో, అది ఆ విశ్వాసాన్ని మనకిచ్చినట్లయితే ఆనంద సంతోషాలతో తప్పిపోకుండా ఆయన రాజ్యంలో మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ కలిమి విస్తరించడం కూడా అది జీవానికి మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దీని గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఇద్దరు అన్నదమ్ములు విషయమై మనం చూసాము. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ఆస్తిని పంచమన్నటువంటి ఒక ఎవరు వచ్చి అడుగుతున్నాడు. అలాగే దీని గురించి సంబంధించి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆస్తి ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆస్తిని, భూ సంబంధమైన ఆస్తులను సంపాదించుకున్న, తల్లిదండ్రులు ఇచ్చిన
ఆ దేవుని ఇవ్వకుండా, యేసుక్రీస్తు వారిని ధైర్యాన్ని ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుందో ఒక ఉపమానం చెప్తున్నాడు. లూకాసు వార్త 12 అధ్యాయము 16 వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను అనుకొని, నేనిలాగు చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. నా ప్రాణమా, ఇదిగో ఇలాగ కూర్చుకొని చెప్పుదుననుకొనెను. అంటే అప్పుడు అతడు, పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును. మరి ఆయన ఒక ఉపమానం చెప్పాను. ధనవంతుని భూమిని సమృద్ధిగా పండెను. ఇంకా పండి ఉన్న భూమి, దాన్ని ఇంకా ఏం చేస్తున్నాడు? సమకూర్చుకున్నటువంటి భూమిని ఒక చోట చేర్చి, ఇంకా చేర్చలేదు, ఇంకా రేపొద్దున చేర్చబోతున్నాడు. ఆయన చేర్చబోతున్నటువంటి, నా ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, ఇక నువ్వేం చెయ్యి? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను. పంట సమృద్ధిగా పండింది. ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. సమృద్ధిగా పండింది. ఇక చూసుకొని చెబుతున్నాడు. నేడు కూడా సేవకులు చూసినట్లయితే పంట బాగా పండింది, బాగా మంచి ఆస్తులు సంపాదించి పెట్టారు. ఆ చర్చిల రూపంలో పెద్ద ఆస్తులు సంపాదించి పెట్టారు, పెద్ద పెద్ద చర్చిలు సంపాదించి పెట్టారు. ఇక నాకేమి పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది అన్న ఆలోచన అట్లా కలుగుతుంది కదా. అక్కడ అలాగే ఇక్కడ కూడా సమృద్ధి చేసుకున్న వాడి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. ఇది ఆశ్రయపట్నం అంట. ఆస్తి, ధనవంతునికి ఆస్తి, మన ఆస్తి ఆశ్రయపట్టణం అంట అది. అందుకనే వీడేం చేస్తున్నాడంటే సమకూర్చాడు. అది ఎంత బాగా పండిందంటే ఆయనకు ఉన్నటువంటిది జీవితాంతం సరిపోద్ది, ఇక నీకేం పర్వాలేదు, సుఖించుము, వానలు వచ్చినా రాపోయినా ఏమైనా పర్వాలేదు, ఇంక నీకేం పర్వాలేదు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను అంటే, అయితే దేవుడు వచ్చాడు. రేపు ఇవంతా గిడ్డంగిలోకి ఏర్పాటు చేసుకుని ఇక హ్యాపీగా ఈ మాటలు చెప్పి బతుకుదాము అనుకున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారు? నీ సమృద్ధిని చూసినటువంటి శత్రువు అడుగుతున్నాడు. నీ శత్రువు అడుగుతున్నాడు. నీ సమృద్ధిని చూశాడు వాడు. నువ్వు సంపాదించినటువంటి చర్చిలే గాని, ఆస్తులే గాని, క్రీస్తును కాక ఏదైతే చేసుకున్నావో అది అడుగుతున్నాడు వాడు. వాడు అడుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇచ్చేస్తావా? నేను ఇవ్వనంటే వాడు ఊరుకోడు, ఎవరినో పంపిస్తాడు, ఏదో విధంగా దాన్ని తీసుకుంటాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు అంటున్నాడు. ఈయన యేసుక్రీస్తు వారు నీ ప్రాణాన్ని తీస్తున్నానంటలేదు. నీ ఆస్తిని నేనేం చేస్తుందో తెలుసా? అది నీకు ఉరిగా మారుతుంది. నీ సమృద్ధి ఇంకా గిడ్డంగిలోకి వెళ్ళకముందే దాన్ని ఏం చేయాలని చూస్తున్నారు? వారు నిన్ను చంపి అది తీసుకోవాలని చూస్తున్నారు. నీ ఆస్తి లేకపోతే, ఈ సంపద లేకపోతే వారు నిన్ను అడిగేవారు కాదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇటువంటి వారిని గురించి ఏం చెప్తున్నాడంటే, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. వాళ్ళు అడుగుతున్నారు కదా, నీ శత్రువు అడుగుతున్నాడు, నీ ప్రాణాలను అడుగుతున్నాడు. ఎందుకంటే అది వేరే వాళ్ళు గిడ్డంగిలో చేర్చుకుని బతుకుదామని చూస్తున్నారు. ఇదేదో బాగుంది, ఇది బాగా పండింది, ఇది బాగా పెద్దదైంది, దీన్ని ఏం చేయాలి? పట్టుకుని వెళ్ళి మనం వాడుకుందాం, మనం తీసుకుందాం అన్న శత్రువు వచ్చాడు. వాడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వీడిని చంపి అది తీసుకోవాలని. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అతను అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ ఇప్పుడు సిద్ధపరిచావు కదా, అది ఎవని వగును? కాబట్టి ధనవంతుడా, నేను చెప్పేది నువ్వు
21 12వ అధ్యాయం 21 దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, నువ్వు దేవుని యందు ధనవంతుడు కావాలి. నీవు లోక విషయంలో ధనవంతుడైతే లోకములో ఉన్నటువంటి శత్రువు ఇచ్చేది వాడే, తీసుకునేది వాడే. దేవుని మార్గంలోంచి తప్పించి తీసుకెళ్లి నరకంలో పడేసేవాడు వాడే. నీ జీవం కావాలంటే ఏ లోభానికి ఎడమిమ్ము మాకు అని చెప్తున్నాడు 15వ వచనంలో. ఒకరి కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. ధనవంతుడు దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కావాలంటే ఇక్కడ కనబడదు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండనని చెప్పాను. ఇది వివరంగా యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో 2026 సంవత్సరాల క్రితం రాస్తున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట. ఆయన ఏదైతే తెలియజేశాడో లూకా గారు రాసి మరి చెప్తున్నాడు. ఇక్కడ ఇదే కదా చెప్పాల్సిందే. లూకా గారు ఎవరు చెప్తున్నాడు? క్రీస్తుని అంగీకరించిన వారిని, క్రీస్తు మన మార్గంలో నడిచే వారిని, మంచి తండ్రిని వెంబడిస్తున్న వారికి ఇది రాస్తున్నాడు. ఈ వాక్కుని మనకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత పాస్టర్స్గా ఉన్నటువంటి వారు, బోధకులుగా ఉన్నటువంటి వారు తెలియపరిచి, దేవుని యందు ధనవంతులు కండి, ఒకరి కలిమి విస్తరించుట అది జీవానికి మూలం కాదు. రేపొద్దున అదే మిమ్మలను నరకానికి తీసుకువెళుతుంది. ఒకని ఆస్తి పిత్రార్జితము కొట్టుకోవటం వల్ల అన్నాదమ్ముల ఆస్తుల కొరకు కొట్టుకుంటారు. ఇటువంటి పరిస్థితి ఉంటాయి. ఒక ధనవంతుడు ఇదే విధంగా సమృద్ధిగా పంట పండింది, ఏం పర్వాలేదు, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. వాణ్ణి అడుగుతున్నారు. ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారయ్యా, నిన్ను చంపాలని చూస్తున్నారు. రేపు పొద్దున్న వేసేద్దాం అనుకుంటున్నావు. ఇవన్నీ ఒక గిడ్డంగిలో దాచేసి తాళం వేసేసుకుని శుభ్రంగా తిని తాగుతా కూర్చుందాం అనుకుంటున్నావు. నీకు సెక్యూరిటీ లేదు ఇక్కడ. అది నువ్వు గిడ్డంగిలోకి వెళ్ళకముందే అదేమవుతుంది? పాడైపోతుంది. వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల నువ్వు ధనవంతుడవు. దానికి సంబంధించి ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూసాం కదా. 16వ అధ్యాయంలో ఇంకా వివరిస్తున్నాడు. ఇది 12వ అధ్యాయము లూకాసు వార్త. 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా చెప్తున్నాడు. నువ్వు దేవుని ఎడల ఎలా ధనవంతుడు అవ్వాలి, నువ్వు దేవుని ఎలా ధనవంతుడిగా దేవుడి ఎడల ఉండాలి, ఆస్తికర్తగా నువ్వు ఉండాలి. మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా, పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అలాగే ఇక్కడ ధనవంతుడి గురించి చెప్తున్నాడు. దేవుని యందు ధనవంతుడు కావాలి, అలా కాకుండా ఉన్నాడు. కానీ దేవుని ఎడల ధనవంతుడు అని మనం ఎలాగవ్వాలో 16వ అధ్యాయంలో ఇక్కడ వివరంగా రాస్తున్నాడు. ఆ మాట మనం చూసినట్లయితే ఇక్కడ 16వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్పినది దేవుని ఎడల ధనవంతులు కండి. దేవుని ఎడల ధనవంతుడు కాకపోతే అక్కడ సమకూర్చుకున్న వాడి పరిస్థితి అవుతుంది. దేవుని ఎడల మనం ఎలా ధనవంతులు అవుతామండి? దేవుని ఎడల ధనవంతులు ఎలాగవుతాము? ఇంట్లో కూర్చుంటే అవుతామా, లేకపోతే ఏం చేయకపోతే అవుతామా, ఎలా కష్టపడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 1వ వచనం లూకాసు వార్త.